పద పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అలనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 వెరుపుల పద ఆగగనం భువనం అదిరే మరుపుల పద పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం కలిచే మరుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? ముందుగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ అన్న మాటకి కట్టుబడి నిడదవోలు నియోజకవర్గం నుంచి మొదటి మహిళా అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసుకున్న గౌరవ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు నిడదవోలు పట్టణం ఎంఆర్ఓ ఆఫీస్లో నేను నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను. అడుగడుగున వెన్నంటి ఉండి నన్ను ఇక్కడ వరకు నడిపించిన జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మా జనసేన మొదటి నుంచి కూడా వామపక్షాల పొత్తుతోనే నడుస్తామన్న విధంగానే ఈరోజు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వారిని పొత్తులో కలుపుకొని వారి అందరి అండదండలతో వారిని కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు పాటిస్తూ ఈ నిడదవోలు నియోజకవర్గాన్ని గెలిచి మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా బహుమతిగా అందిస్తామని ఈ సభాపూర్వకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై రాజ్ గ్లాస్ గుర్తుకే మన ఓటు. For more updates, please subscribe 99 TV Telugu.